ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి ఈ అవకాశాన్ని కల్పించిన మరి దైవజనురాలైన అమ్మగారికి కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మనం ధ్యానం మరి దేవుడి శిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట మరి చెప్పాలని మరి ఆశపడినప్పుడు మరి అక్క ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచిన దేవాది దేవునికి వందనాలు. ఒక మాట చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ పాదాలకి స్తోత్రం. అయా నా తండ్రి మాత్రం అర్హత యోగ్యత లేని మాకు నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అయా మాకు ఇచ్చిన దైవజనురాలైన అమ్మగారిని బట్టి స్తోత్రం తండ్రి. మరి అమ్మగారి ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న గొప్ప దేవానికి స్తోత్రం. నామకార్థంగా జీవించే జీవితాలను అయా నిజమైన జీవితాలుగా జీవించడానికి మీరు ఎంతగానో అయా కృప చూపించి మమ్మల్ని ఇక్కడ నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయా మరి నాకు మీరు పలికిన ఈ మాటలు నాకు ఎంతో విలువైన ప్రభా, ఈ విలువైన మాటలు నేను అయా మాట్లాడడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్థుతిస్తోత్రం. నీవే మాలో ఉండి మాట్లాడమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి అయా మరి నా తండ్రి వారందరికీ వినగల చెవులను గ్రహించగలిగిన దయచమని నా తండ్రి ఇలాంటి గుడికలు ఎక్కడెక్కడ మీ నామంలో జరగనేంటున్నావో అక్కడంతా నేను మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. అపవాది తంత్రంలో మీరే లయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం మనకు చదవగా మనం వింటాం కదా. మరొకసారి చదవండి. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. ఇక్కడ చూడండి, మరి యేసు ప్రభుల వారు మనందరి కోసం మన పాపాల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమైనట్టు మనం చూస్తున్నాం. ఆయన శిలువ మోసుకుని మరి వస్తున్నప్పుడు కూడా దీనికంటే ముందుగా మరి కొంతమంది ప్రజలతో అంటాడు. ఏమని అంటాడంటే, వారందరూ చాలా మంది బిడ్డలు దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని ప్రేమని ఎరిగిన బిడ్డలే. మరి వారందరూ యేసు ప్రభు శిలువ మోసుకుంటూ మరి ఎన్నో దెబ్బలు తింటూ ఎన్నో వేదన పడుతున్నప్పుడు వాళ్ళందరూ చూసి ఏడుస్తుంటారు. వాళ్ళందరూ ఎంతో బాధపడుతుంటారు. వారు ఏమని బాధపడుతుంటారు, మరి ప్రభుని ఎందుకు ఏ పాపం ఏ నేరం చేయని నా దేవుడు ఇంతనంగా బాధలు పడుతున్నాడు కదా అని ఎంతో మంది బాధపడుతూ ఏడుస్తుంటారు. ఇప్పుడు మనమందరం కూడా అంతే కదా. మరి ఇట్లా యేసు ప్రభు గురించి ధ్యానం చేసుకొని మరి దేవుడు మన కోసం శిలువ మోసాడని ఈ దినం మాత్రమే జ్ఞాపకం చేసుకొని ఏడుస్తుంటాం. కానీ అక్కడ దేవుడు ఏమంటాడంటే, మీరు నా కోసం ఏడవద్దండి, మీకోసం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటాడు. అంటే ఆ మాట ఎందుకు అట్లా అన్నాడంటే, మరి మీరు ఎంత ఏడ్చినా నేను లేఖనం ప్రకారం భరించిన ఈ శిక్షను మీరు ఏమి చేయలేరు. కాబట్టి మీరు ఎందుకు ఏడుస్తున్నదల్లా ఎందుకు ఏడుస్తారంటే మీకోసం ఏడుస్తారంటే మీరు మరణం వరకు మీరు అది రక్షణలో ఉండడానికి మరి విశ్వాసంలో బలపడడానికి మరి తొలగిపోకుండా మీకోసం మీ పిల్లల నిమిత్తమే మీరు ఏడ్చుకునండి అనే మాట అంటున్నట్టే. ఏడుస్తూ మరి పశ్చాత్తాపంతో మరి మారుమనసు పొందుకోవాలి. ఇంతవరకు మరి యేసు ప్రభు శిలువ వేసుకున్న తర్వాత కూడా ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినట్టు వాళ్ళందరూ కళ్ళారు చూసినారు. అయినప్పటికీ వాళ్ళు నామకార్థంగా జీవించింటారు. అప్పుడు దేవుడు శిలువ మోసినప్పుడు దేవుడు ఇంత గొప్ప దేవుడా అని కానీ ఏడ్చింటారు వాళ్ళు. కాబట్టి అలా అన్నారు. అక్కడ వారితో అలా అన్నారు అనమాట. మనమందరం మరి కొంతమంది బిడ్డలు ఉంటారు, యేసు ప్రభు పాపల కోసం వచ్చినాడు కానీ నీతి మంతుల కోసం రాలేదని చెప్పినాడు కదా అని పాపం చేసే వాళ్ళు చాలా అనుకుంటుంటారు. కానీ అక్కడ నీతి మంతులైన వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు ఉన్నట్టు ఏ నీతి మంతులు కూడా ఎంతో మంది తొలగిపోయే వాళ్ళు కూడా ఉంటారు మధ్యలో. కొన్నాళ్ళు దేవుడు నమ్ముకున్నాం, కొన్నాళ్ళు మళ్ళా ఏదన్నా ఒకటి శోధనలు వచ్చినప్పుడు పోవడం, లేదంటే ఏదన్నా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు తొలగిపోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి వారందరి నిమిత్తం కూడా మరి దేవుడు మరి చెప్తున్నాడు అనమాట. మరి పాపల కోసం ఇక్కడ వీళ్ళ నిమిత్తం ఎందుకు అన్నాడంటే, ఇక్కడ తండ్రి వీరేం చేస్తున్నారు మీరు ఎరుగరు, మీరు క్షమించాలి ఎందుకు అంటున్నాడంటే, వీరందరూ మరి యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు, ఆయన వాక్యమును గ్రహింపు లేని వాళ్ళు కొట్టిన వారిని, తిట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, గుద్దిన వారిని, అపహాసం చేసిన వారిని, ఏలను చేసిన వారిని వీరందరి నిమిత్తమే తండ్రిని వేడుకుంటున్నాడు శిలువలో ఉన్నప్పుడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత ప్రేమమయుడు. మనల్ని ఎంతగానో దేవుడు ఎందుకు ఇలా అంటున్నాడంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించినాడు. లోకం అంటే ఎవరు? మనందరం లోకమే. కాబట్టి మనల్ని ఎంతో ప్రేమించి ఆ దేవుడు ఆ శిలువలో ఆ మాటలు పలుకుతున్నాడు. అంటే తండ్రి ఏమన్నా మరి కుమారుడైన ప్రభువైన యేసు ఇంత శిక్ష ఉన్నప్పుడు మరి తండ్రి ఏమన్నా మీరు ఏం చేస్తాడో
అన్నట్టుగా దేవుడు క్షమించు తండ్రి వీళ్ళు వదిలేయి అన్నట్టుగా దేవుడు ప్రేమతో అంటున్నాడు. మనందరం కూడా మరి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మనందరం కూడా మనల్ని ప్రేమించి ఇక్కడ కర్ణాపీఠ సంఘంలోకి నడిపించాడు. మరి మనల్ని ప్రేమించి మరి దైవజనులైన మరి సలోమక్క గారు కూడా మన కోసం నడిపించాడు. ఎందుకంటే ఆ బిడ్డకి అందరూ చాలా మంది బిడ్డలు కర్నూలులో పట్టణం అది చాలా మంది ఇళ్ళలో అమ్ముకొని కర్నూలులో ఉన్న కూడా ఉన్నారు. కానీ ఈ పల్లెటూరులో ఎందుకు మరి ఉందంటే ఎవరి కోసం ఉంది? దేవుని పిలుపు మేరకు వచ్చి మనందరి నిమిత్తం ఆయన దేవుని ప్రేమించింది కాబట్టి దేవుని మాటకు లోబడి మనలందరినీ ప్రేమిస్తుంది. ప్రేమ ఉన్నవాడు ఎలాంటి తప్పు చేసినా క్షమిస్తుంటాడు, ఎంత పేదవానికైనా సాయం చేస్తుంటాడు. ఆమె గవర్నమెంట్ జాబ్ పొందుకునేది అయినప్పటికీ దేవుని కోసం వదిలిపెట్టి తన సొంత ఖర్చులతో మమ్మల్ని అందరినీ నడిపిస్తుంది. మమ్మల్ని అందరినీ ఇలా వాక్యం చెప్తున్నంటే కేవలం మరి దైవజనులైన అమ్మగారు వాళ్ళంతా మేము ఇలా చెప్పగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, ప్రార్థనలు చేయగలుగుతున్నాం. కాబట్టి ఆమెకి దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి, దేవుని ప్రేమ కలిగినది కాబట్టి, దేవుని గుణం ఎరిగినది కాబట్టి అలా చేస్తుంది. మనందరం కూడా దేవుని నమ్ముకున్న మనము నామకార్థంగా మన దేవునిలో ఉండకూడదు, నిజంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. ఎక్కడ వెళ్ళినా మన హృదయాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి అవమానకరంగా మనం ఎక్కడైనా ఉండడానికి వీల్లేదు. మళ్ళీ అక్కడ మరి ఇక్కడ మనము యేసు ప్రభుని గురించి మనం ఒక మాట మనం తెలుసుకుంటే మగ్దలేని మరి మనం విన్నాం కదా ఆమె గురించి. ఆమె ఏం చేసిందంటే ఆమె 7 దేవుని పట్టినప్పుడు మరి యేసు ప్రభుల వారు ఆమెను బాగు చేసినప్పుడు అంటే ఆమె యేసు ప్రభుని నమ్ముకొని ఆయన పాదములు విడుగా లేదనమాట. ఆమె ఎట్లా నమ్ముతుందంటే యేసు ప్రభు సన్నిపోయి తిరిగి లేస్తాననే వాక్యాలు గుర్తుపెట్టుకొని తెల్లవార ముందే చీకటి ఉన్నప్పుడే ఆమె సమాధికి కడిపి వెళ్ళింది. ఒక్కతే వెళ్ళింది, ఒంటరికి వెళ్ళి ఏమంటుంది, ఏడుస్తుంది. అసలుకి అయ్యో కాళీ సమాధి చూసి అయ్యో నా దేవుడు ఎవరు ఎత్తుకపోయినారని ఏడుస్తుంది. అసలు కళ్ళ నిండా నీళ్లు కాసుకొని ఏడుస్తున్నప్పుడు మరి దేవుడు ఎవరైతే పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా ఏడుచుకుంటూ బాధపడుతూ దేవుని సన్నిధిలో మొదలుపెడతాడో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడు. ఇక్కడ మగ్దలేని మరి కూడా కనపడి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మహిమ శరీరం ధరించుకొని లేచి ఉన్నాడు. ఆయన లేచినప్పటికీ ఆయన ఏమంటాడు, మరి మనం ఎందుకు ఏడుస్తున్నావు అని పలకరిస్తున్నప్పుడు కూడా ఏమంటుంది, మరియం ఏమంటుంది, ఇంతోటం అలా అనుకొని అయ్యా నా దేవుడు నా ప్రభుని చూస్తున్నా, ఎవరైనా ఎత్తుకొని అన్న చూస్తే చెప్పు నేను మోసుకొని పోతా అంటుంది. చూడు ఎంత అసలుకి ఆమె ఎంత దేవులో నీలమైపోయింది. మనం ఏమంటామంటే దేవుని ప్రతిసారి దేవా నన్ను ఎత్తుకోదేవా అని మనం అంటాం. కానీ ఆయన ఏమంటుంది, నాకు చెప్పండి నేను దేవుని ఎత్తుకొని పోతా అంటుంది. అంటే మనం దేవుని ఎత్తుకునే వాళ్ళగా ఉండాలి. దేవుడు మోసి సిలువను దేవుడు ఏమన్నాడు, నన్ను వెంబడించేవారు తను సిలువను ఎత్తుకొని వెంబడించాడు అంటాడు. ఆయన కూడా అదే అంటుంది, నేను ఎత్తుకొని పోతాను నా ప్రభు నాకు చెప్పండి అంటుంది. అంటే దేవుని హత్తుకొని దేవుని ఎత్తుకొని పోతా అనే విధంగా దేవుని మోసేదాన్ని, ఆయన వాక్యము ఆయన మాటలను ఆయన ప్రేమను మోసేదాన్ని మనం ఆయనను చూస్తున్నాం కదా. అందుకే దేవుడు ఆయన పలకరించిపోతాడు. అక్కడ పలకరించేది కూడా లేదు కానీ పలకరించిపోతాడు. ఎందుకంటే దేవునికి ఎవరినైనా దేవుని చెంతకు వచ్చిన వాడిని దేవుడు కరుణిస్తాడు. ఎంత ఘోర పాప అయినా కూడా ఈ క్షణము ఈ దేవా నేను పాప దేవాన్ని క్షమించి నేను ఇన్నాళ్ళు పాప జీవితం బతుకున్నాను, ఇప్పుడు వద్దు దేవాన్ని నువ్వు ఏడుసు, నీ దగ్గర నీతో కూడా మాట్లాడతాడు. ఏడవద్దు, ఇప్పుడు బాగుందని చెప్తాడు. కాబట్టి అట్ట కూడా మరి ఆ విధంగా